మీ పాలనలో దళితుల మీద అత్యాచారాలు జరుపుకుంటా లాకప్ డెత్తులు జరుపుకుంటా విచ్చలవిడితనము మీ పక్కనే ఉన్న నేరల్లాలో ఇసుక లారీల దాని మీద 9 మంది దళితులను పట్టుకొని తొక్కుతుంటే ఏనాడు నీ నోరు తెరవలేదే నువ్వు నిన్ను తీసుకొచ్చి ఆ సాంస్కృతిక సారథి చేస్తే మొత్తం ఉన్న ఉద్యోగాలను అమ్ముకుంటేవి ఇక నువ్వా మాట్లాడేది పాపం కళాకారులు గజ్జగట్టి డ్యాన్స్ చేసేటోళ్ళందరినీ కన్నేస్తేవి ఒక్కరు వెళ్ళకపోతేవి ఎంతమందిని పెళ్లి చేసుకుంటా నువ్వు మోసం చేయలే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రి గారి గురించి ఇంకోటి వచ్చే మా దొడ్లోనే పెరిగాడు మా దగ్గరనే మా బూట్లు మోసే నాయకుడు చిరుమర్తి లింగన్న ఇక ఆయన ఇంకో రకంగా మాట్లాడుతుండే అబ్బాబాయ్ ఏంది ఆ భాష అయ్యో ఏంది భాష ఇట్లనా మాట్లాడేది గిదా చేసేది మేము వైకుంఠ ధామాలు చేసినాం మేము మొత్తం పల్లెల్ని ఇది చేసినాం ఇక ఆయన గురించి మాట్లాడాలంటే ఇంకా నార్కట్పల్లి రోడ్ల ఆయన ఏకంగా శ్మశాన వాటికనే కబ్జా పెట్టాడు ఆ భూమి కాదు శ్మశాన వాటికనే కబ్జా పెట్టాడు ఈ మాట నిజం కాదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఒప్పుకో చలో నువ్వు ఏది కబ్జా పెట్టినవో ఏ శ్మశాన వాటిక కబ్జా పెట్టినవో నేను ఆ భూమి మీదకి వస్తా చూపిస్తా శ్మశాన వాటికలు కబ్జా పెట్టేటోళ్ళు ఎంగిలి మెతుకులకు ఆశపడేటోళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుకుంటూ ఏంది ఇది తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ఎక్కడ పోతుంది ఎస్ మా ముఖ్యమంత్రి గారు అన్నారు బరాబర్ అంటారు తెలంగాణ భాషలో 100% అంటారు కోపం వస్తుంది రగులుతుంది మా ముఖ్యమంత్రి గారికి కోపం రావడంలో తప్పేం లేదు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది విద్యార్థులు అమరులై తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాల కల్పన వస్తుంది నీళ్లు వస్తాయి ఆ నిధులతోని మన తెలంగాణ సస్యశ్యామలం చేసుకుందామని అనుకుంటే ఉన్న డబ్బులంతా మీరు దొబ్బిపోయి ఈరోజు అడ్డగోలుగా అప్పులు చేసి ఏం చేసిడా రేవంత్ రెడ్డి అని అంటారు వీళ్ళే గత 10 సంవత్సరాలలో మీరు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే 2 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన మొగోడు రేవంత్ రెడ్డి అని అంటున్నా దాని గురించి మాట్లాడడానికి ఇలా నోరు ఉండదు ఏమన్నా అంటే పైనుంచి పాపం నేను మా రసమయ్య అన్నని కానీ మా చిరుమర్తి లింగన్నని కానీ నాకు పాపం అనిపిస్తుంది ఎందుకంటే పాపం వీళ్ళు మనసుతో మాట్లాడరు పైనుంచి ఆదేశాలు వస్తాయి ఆ పైనుంచి ఆదేశాలు రాగానే తప్పదు మాట్లాడాలి మాట్లాడకపోతే పార్టీలో స్టాండ్ లేదు మా వెంకటరెడ్డి బ్రదర్స్ని పాపం మోసం చేసి అక్కడికి పోయిండు వీడికి వస్తే ఇక డిపాజిట్ కూడా దక్కదు ఇక ఆడుంటే ఏదో ఒకటి మాట్లాడవచ్చు చేయొచ్చు తిరగొచ్చు 2 పనులు చేసుకోవచ్చు అని తిరుగుతున్నట్టున్నాడు కానీ మీరు మీ సొంత లాభాల గురించి అని చెప్పి మీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టమనగానే పెడితే దయచేసి కంట్రోల్లో మాట్లాడండి మరి చిరుమర్తి లింగన్న పక్కన నియోజకవర్గంలోనే మరి మరియమ్మ లాకప్ డెత్ జరిగింది ఒక్కరోజు మాట్లాడలేదే ఒక్కరోజు నోరు తెరవలేదే మరి ఈయన నియోజకవర్గంలోనే కొప్పలులో ప్రీతి అని మహిళను చంపేసిర్రు రేప్ చేసి చంపేసిర్రు దాని పెద్ద ఎత్తున ఉద్యోగం తీసుకున్నాం మరి ఎందుకో ఈయన ఒక్కరోజు మాట్లాడలేదే ఇవి మాట్లాడరు వీళ్ళకి ఇవ్వ అవసరం లేదు ఈయనైతే రసమయ్య అయితే ఈయన పొలం కోసం అని ఒక కాలువనే మొత్తం నీళ్ళ మలిపించుకున్నాడు మొత్తం ఏకంగా వీళ్ళు మాట్లాడతారు వీళ్ళిద్దరు కాకుండా ఇంకా మా పొట్టిబాస్ ఇంకోరు ఉన్నారు మా సూర్యాపేటకు సంబంధించి విద్యుత్ శాఖ మంత్రిగా చేసిండు పాపం ఆ విద్యుత్ శాఖ మంత్రి చేసినప్పుడు ఆయన షాక్ తగిలినట్టుంది మైండ్ దొబ్బింది ఆయన ఇంకోటి మాట్లాడతారు 2 మాటలు మాట్లాడుతారు ఎవడు రండగాడు ఎవడు కథ ఎవరు కార్ఖానా నువ్వా మాట్లాడేది జగదీశ్వర్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన మాట్లాడే మాటలేంది ఆయన కథ ఏంది 2 మాటలు మాట్లాడుతారు మా ముఖ్యమంత్రి అంట ఉచ్చ పోసుకుంటున్నాడంట అంటే మీరు మాటలు మాట్లాడేదేమో రెండాగాళ్ళు ఉచ్చ పోసుకుంటారంటేనేమో మేము వినుకుంటా కూర్చోవాలి మా ముఖ్యమంత్రి గారేమో ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేసిర్రో వాళ్ళ నాగులలో తొండలు వస్తామంటేనేమో అమ్మ ఇట్లా మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు అంటే మీరేమో రెండగాళ్ళు అనొచ్చు ఉచ్చ పోసుకుంటారు అనొచ్చు మా ముఖ్యమంత్రి గారికి షుగర్ లేదు మీ కేసీఆర్ గారికి ఉంది షుగరు గంటకు ఒకసారి వచ్చి ఆయన పోతాడు పోయినప్పుడు ఎలా మా ముఖ్యమంత్రి గుర్తుకొస్తాడు మా ముఖ్యమంత్రి గారు ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారు షుగర్ లేదు బీపీ లేదు కథ లేదు కార్ఖానా లేదు ఆయన ఫిట్నెస్ చూస్తేనే అర్థం కావాలి మా కేటీఆర్ అంత అందగాడా అని మాట్లాడతారు ఈ అందాల గురించి అందాల పోటీల గురించి మాట్లాడుతున్నారు వాస్తవానికి వీళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కథా కార్ఖానా ఏం లేదు
కేటీఆర్ అందంగా ఉండరా, రేవంత్ రెడ్డి గారు అందంగా ఉండరా అని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఈరోజు మరి అంత డ్రగ్స్ తీసుకొని హీరోయిన్లతోని పబ్బాలు గడుపుకుంటా చేవెళ్ళ ఫామ్ హౌస్లలో తిరుక్కుంటా చేసి అందంగా తయారై ఉంటారు, వాళ్ళ కోసం ఫిట్నెస్ తయారై ఉంటారు. కానీ మా ముఖ్యమంత్రి అట్లా కాదే. మా ముఖ్యమంత్రి గారు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్ గారు మీరు రండి, డ్రగ్ టెస్ట్ చేయిద్దాము, నా బాడీలో మీ బాడీలో ఉన్న బ్లడ్ నమూనాలు ఇద్దామంటే అక్కడి నుంచి అక్కడికే పారిపోయాడు. మూతిమే మీసం లేని బోడలింగం ఆడు మా ముఖ్యమంత్రి గారితో ఇదేదో తేడా పెట్టి చూపిస్తున్నారు. అంటే ఎప్పుడు కానీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో కూడా దళితులనే ముందట పెట్టి కేవలం దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులను అడ్డం పెట్టి పూర్తి స్థాయిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో దళితులను అడ్డం పెట్టిండు. ఆ రోజు గజ్జగట్టినా, పాట వాడినా, గొంతెత్తినా ఆ రోజు దళితులే ఉండే. ఈరోజు ప్రతిపక్ష పాత్రలో వచ్చినప్పటికి కూడా ప్రెస్ మీట్లలో ఎవరు మాట్లాడుతున్నారు? అదే గాదర్ కిషోర్ మాట్లాడతాడు. ఇప్పుడు రసమై గాదర్ కిషోర్ మాట్లాడుతుంటే ఊకే ప్రీతమొత్తుడు గట్టిగా వేస్తున్నాడు అని కొత్తగా రసమైని ఈయన దింపిరు, మా శ్రీమతి లింగన్న దింపిరు. ఇంత కిషోర్ అన్న బెస్ట్ చూసుకుంటే, ఒట్టి ఇసుక దందా, దొంగ నోట్ల దందా అక్కడ. కానీ ఇక్కడైతే ఏకంగా ఒకరైతే పూర్తిగా హ్యూమనైజరు, ఎంతోమంది అమ్మాయిలను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసిన ఒక వ్యక్తి, ఇంకోరేమో ఏకంగా శ్మశానాలు కబ్జా పెట్టిన వ్యక్తి, మా దొడ్లో పెరిగి ఆ దొడ్లోకి పోయిన వాళ్ళు ఈరోజు వీళ్ళతోని మళ్ళా అంటే దళితులతో తిట్టిపియాలి, దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి. కేసీఆర్ గారు దయచేసి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మీకు ప్రతిపక్ష నాయకుని పాత్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినారు. రండి అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడండి. మీకు చేత కాకపోతే దయచేసి మీరు పని చేయట్లేదు కాబట్టి, మిమ్మల్ని గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కనీసం మీరు పర్యటించట్లేదు కాబట్టి, ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి, వెంటనే మీరు మీ జీతం ఏదైతే తీసుకుంటారో ఇంట్లో వండుకొని ఆ జీతం ప్రభుత్వానికి ఇవ్వండి. కనీసం ప్రజలకన్నా కానీ ఉపయోగపడుతుంది. ఈరోజు మేము గా సుక్క గీ సుక్క అన్ని సుక్కలు మావే అని, అన్ని సుక్కలు మావే, అన్ని సుక్కలు మావే. కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు మా వాళ్ళే, కాంగ్రెస్ రెబల్స్ మా వాళ్ళే. మీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరన్నా అభివృద్ధి కోసం అని చెప్పి మా దగ్గరికి వస్తే కూడా ఆహ్వానించుకొని ఆ సుక్కలు కూడా మావే. ఇప్పుడు ఏం చెప్పురు, ఇక కథ ఏం చెప్పురి? మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు తాగుతారు, మీ అన్న తాగడా, మీ తమ్ముడు తాగడా, మీ ఇది తాగడా? ఈ తాగుడే మీ జీవితం అంతా తాగుడే. ప్రతి ఒక్క పల్లెని పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసినాము. ఏం చేసిరు? ప్రతి ఒక్క పల్లెకి బెల్ట్ షాపు తీసుకుపోయారు. ఆడ తాగి చచ్చిపోతే వైకుంఠధామం కట్టిర్రు. ఇవి రెండు తప్ప ఇంకేం చేసిరు మీరు? ఇంకేమైనా చేసిరా? కనీసం సర్పంచ్లకు నిధులు ఇచ్చిండ్రా? సర్పంచ్లు ఉరేసుకొని చచ్చిపోయారు కదా, బిల్లులు ఇయ్యాక సర్పంచ్లు ఉరేసుకొని చచ్చిపోయారు కదా. ఇది నిజం కాదా తెలంగాణ రాష్ట్రంలో? ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు రసమై బాలకృష్ణ గారు మరియు మా చిరుమర్తి లింగన్న గారికి ప్రత్యేక హెచ్చరిక. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది పెద్ద ఏం లేదు, ఆయనకి జర దిమాగ్ అవుట్ అయిపోయింది, ఆయనకు అర్థం కావట్లే, వయసు మీద పడుతుంది, ఏమవుతుంది ఏం కథ. 100% తెలంగాణ ప్రజల పక్షాన తిట్టుడు కాదు, బరిగే పట్టుకొని కొట్టుడు కూడా ఉంటుంది. మీరు చేసిన ఈ అరాచకాలు ఏవైతున్నాయో అవి బయట పడుతుంటే రక్తం మరుగుతుంది. మీరు చేసిన స్కామ్స్, మీ జేబులలో పెట్టుకున్న డబ్బులు, విచ్చలవిడిగా మీరు చేసిన దోపిడీ, అవి చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అట్టుడుగుతుంది రక్తం. ఇవన్నీ బయట పెడతాం. ఇంకా ఏమనంటే ఫార్ములా రేసు పెడతారు. ఫార్ములా రేసు మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ప్రైవేట్ అకౌంట్లలో ఏమని చెప్పినా డబ్బులు ప్రజల సొమ్ము, దాని మీద విచారణ జరుగుతుంది. ఆయన అరెస్ట్ కోసం అని చెప్పి కూడా పూర్తి రంగం సిద్ధమైంది. అది తప్పు చేసినోడు జైల్లోనే ఉండాలి. వీళ్ళందరూ వాస్తవానికి అంటే నిజంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు మొదలైతే నాకు తెలిసి చెర్లపల్లి జైలు సరిపోదు. అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్ని ఏ విధంగా అయితే మీరు మల్లన్న సాగర్కి 123 జీవో అని తీసుకొచ్చి ఎకరానికి 10 లక్షలు ఏమో ఇచ్చి తీసుకున్నారు కదా, కేసీఆర్ గారి ఎర్రవల్లి ఫామ్ హౌస్ని అదే 10 లక్షలకు ప్రభుత్వం తీసుకుంటుంది. అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఒక జైలు కడుతుంది, కట్టి అదే దాంట్లోనే బంధించి పెడతాం. మీరు మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం లేదు. ప్రజా ఉద్యమాలు చేస్తారంట, వీళ్ళు ఏం ఉద్యమాలు చేస్తారు? నీళ్ళ మీద చర్చకు రండి. ఫస్ట్ మా ముఖ్యమంత్రి గారు ఆషామాషి కాదు, అదొక ఫైర్, టచ్ చేస్తే డైనమైట్ లెక్క బ్లాస్ట్ అవుతుంది.
జాగ్రత్తగా ఉండుర్రి. రేవంత్ రెడ్డి గారు శబదం పట్టిర్రు. 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. ఇది జరగబోతుంది. మీరు ఎన్ని కళలు కనుక్కోరి, ఎంతనో మాట్లాడుకోరి. అందరు నిద్ర వండుకొని లేచి మెల్లగా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చూడండి. ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి మీరు మమ్మల్ని విద్యకు దూరం చేసిర్రు. KG to